ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారండి. మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ఉద్యోగాలను, మీ చేతి పనులను దేవుడు దీవించాలని, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మీరు సేద్యము చేయని ఈ దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలివల తోటల పండ్లను తినుచున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే యెహోషువ గ్రంథం మనం చూస్తే ఇశ్రాయేలు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత మరి యెహోషువ మరి చెప్తా ఉన్నాడు, దేవుడు మీరు కట్టని పట్టణమును, కట్టని ఇండ్లు, నాటని తోటలను దేవుడు మీకు ఇచ్చారు. మరి వాటిని మీరు తింటా ఉన్నారు. అయితే యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించరాదు అని యెహోషువ చెప్తా ఉన్నాడు. వీళ్ళారా, మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ 10వ వచనంలో దేవుని ఎరగని తరము ఒకటి పుట్టిందట. వారు ఇతర దేవతలను అనుసరించి యెహోవాకు కోపం పుట్టించిరి. యెహోవాను విసర్జించి అస్తారోతు దేవతను పూజించిరి. దేవుని కోపం వారి మీద మండెను గనుక దోచుకొని వారికి వారిని అప్పగించెను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. పిల్లారా, మరి దేవుడు బానిసత్వం నుంచి, ఐగుప్తు అనే చీకటి దేశం నుంచి, బానిస సంఖ్యల నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి మరి కట్టని పురములను, కట్టని ఇండ్లను వారికి ఇచ్చి, మంచి తోటలను వారికి దేవుడు ఇచ్చిన తర్వాత కూడా వారు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఉన్న మరి అన్య జనులతో వారు కలిసిపోయి దేవుణ్ణి విసర్జించి అస్తారోతు దేవతలు అనే ఒక దేవతను పూజిస్తూ ఉన్నారంట. ఈ అన్య దేవతలను వారు ఎప్పుడైతే పూజిస్తూ ఉన్నారో దేవునికి కోపం వచ్చి దేవుడు ఆ ప్రజలను దోచుకొని వారిని అప్పగించారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలకు కావలసిన అన్ని ఇచ్చి సకలము సమకూర్చి మరి ఆనందంగా సుఖంగా జీవించాలని దేవుడు ఆలోచించినాడు. అయితే మనకు ఎప్పుడైతే సుఖం ఎక్కువైతుందో అప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి దేవుని నమ్మిన క్రైస్తవ బిడ్డలు దేవుడు మరి సమస్తం ఇస్తాడు, చక్కగా ఆశీర్వదిస్తాడు. అయితే చాలా మంది ఈ బైబిల్లో చెప్పినట్లుగా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. వారు చేసుకున్న నిబంధన చేసుకున్నట్లుగా మరి దేవుడితోనే మరి దేవుణ్ణి, ఆ ఒక్క దేవుణ్ణే ఆరాధించాలనే ఒక నిబంధనను కూడా వారు మరి మనం మీరిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల్లాగా మరి మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న అన్యజనులతో మనం కలిసిపోతూ ఉంటాం. వారి సాంప్రదాయాలను, వారి కట్టుబాటులను మనం తెలియకుండానే మన చుట్టూ ఉన్న ప్రజలతోని మనం కలిసిపోతూ ఉంటాం. చాలామంది మరి మన క్రైస్తవ బిడ్డలు మనం చూసినట్లయితే అన్యుల యొక్క ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాం. క్రైస్తవులమై ఉండి చాలామంది మన బిడ్డలను ఇతరులకు మరి మంచి ఉద్యోగం ఉందని లేదా మంచి డబ్బు సంపాదిస్తాడని
దేవుణ్ణి తెలుసుకొని ప్రజలకు మన పిల్లల్ని మరి వివాహం చేస్తూ ఉంటాం. ఇలా చేయడం ద్వారా మనం అన్యజనుల యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను మనము తెలియకుండానే మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇలా ఆచరించడం వలన దేవుని యొక్క కోపము మన పైన మండుతున్నది కాబట్టి చాలా మంది ఆయన కోపానికి బలి అవుతా ఉన్నారు. ఎఫెసీ రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం అంటూ ఉన్నది, మనం రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మన వాక్యంలో గమనించినట్లయితే ఈ ప్రజలు అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువులకు అప్పచెప్పినప్పుడు మరి శత్రువు మన మీద ఏ విధంగా దాడి చేస్తాడంటే, మనము ఇప్పటి వరకు సంపాదించిన కొద్దిపాటి ధనం మీద వాడు దాడి చేస్తాడు. ఆ తర్వాత మనం సంపాదించిన ఆస్తి మీద దాడి చేస్తాడు. తర్వాత ఆరోగ్యం మీద, తర్వాత పూర్తిగా మనల్ని తన కైవసం చేసుకొని మన ఆరోగ్యం పైన, మన ప్రతి పరిస్థితుల పైన వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఈ దాడి ఎందుకు జరుగుతూ ఉన్నదంటే, మనం ఈ లోక ఆచారాలకు అలవాటు పడ్డాం. తెలియకుండానే మన చుట్టూ ఉన్న అన్యజనుల యొక్క సాంప్రదాయాలను మనం ఆచరిస్తూ ఉన్నాం, దేవుని వదిలిపెడతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కోపం మన మీద మండి దేవుడు మనల్ని శత్రువులకు అప్పచెప్తా ఉంటాడు. దేవుడు మనల్ని శత్రువులకు అప్పచెప్పక మునిపే మనం ఎప్పుడైతే అన్యాచారాలను మనం పాటిస్తామో, సాతానే మన లోపల ప్రవేశించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వాడు మరి పాడు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మనలో ఉన్న ఈ అన్యాచారాలను మనం ఏం చేయాలంటే వదిలిపెట్టాలి. మనం మార్చుకోవాలి, మన స్థితిగతులను మనం మార్చుకోవాలి. క్రైస్తవుడుగా నేటి దినాలలో మనం దీవించబడలేకపోతా ఉన్నామంటే అన్య ఆచారాలు కొన్ని మన లోపల ఉన్నాయి. వాటిని మనము తీసేసుకొని మనల్ని మనం సరి చేసుకుంటానే మనం దీవించబడతాం, లేకపోతే దీవించబడం. ప్రియులారా, మరి ఇశ్రాయేలీయులు అస్తారోతు దేవతను పూజించారని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఈ అస్తారోతు దేవత అనగా ఇది ఒక దయ్యముల రాజు, అశుద్ధ దేవతగా పరిగణించబడతా ఉంటుంది. దీనిని సముద్ర దేవతగా కూడా అంటున్నారు. దీని పేరు దయ్యం, దీనికి దయ్యం అని పేరు. ఇలాంటి దేవతను మరి ఇశ్రాయేలు మరి ప్రజలు వాళ్ళు మరి పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి బయలు దేవతలు వారు అనుసరిస్తూ ఉన్నారు. అందుకే దేవునికి కోపం వచ్చి శత్రువులకు అప్పచెప్పాడు. ప్రియులారా, బైబిల్కు సంబంధించిన మరి బైబిల్లో సంబంధించిన వరకు ధన వ్యామోహం అనేది ఒక విగ్రహారాధన. ఒక వ్యక్తిని దేవునిగా భావించడం ఒక విగ్రహారాధన. ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును మనం ప్రేమించడం అనేది ఒక విగ్రహారాధన లాంటిది. నేటి దినాలలో ప్రాముఖ్యంగా విగ్రహారాధన ఏంటంటే మనం వాడే ఈ సెల్ ఫోన్. మన జీవితంలో ఈ సెల్ ఫోన్ని మనం ఒక విగ్రహంలాగా పూజిస్తూ ఉంటాం. దేవుడు లేకున్నా పర్వాలేదు, కానీ సెల్ ఫోన్ లేకుంటే మనం క్షణమైన ఉండలేకపోతా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన హృదయంలో ఏదైతే పాపాన్ని మనం ప్రేమిస్తూ ఉంటామో ఆ పాపము మన హృదయంలో ఒక విగ్రహములాగా ఉండిపోతూ ఉంటుంది. పాపాన్ని చేయడం కోసము మరి వస్తువులను ప్రేమించేటప్పుడు కొంతమందిని మనం ఎలాగైతే పక్కకు పెడతామో అలాగే మనం దేవుణ్ణి కూడా పక్కకు పెట్టి పాపాన్ని మరి ప్రేమిస్తూ ఉన్నాం. విగ్రహారాధనగా దాన్ని మన హృదయంలో ఉంచుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము విజయం సాధించలేకపోతా ఉన్నాం, మనం దీవించబడలేకపోతా ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన సమస్తమును
మరి అవి గొప్పవి, మనుషులు తయారు చేసినవి కావు గొప్పవి. మనం గమనించినట్లయితే మొదటి రాజులు 11వ అధ్యాయము మరి 2వ వచనంలో చూసినట్లయితే సొలొమోను రాజు 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులను చేసుకున్నాడు. ఈ 5వ వచనంలో మరి 4వ వచనంలో చూస్తే అతని భార్యలు అతని హృదయము అన్య దేవతల వైపు మరి తిప్పివేశారు. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుని ఎడల యథార్థంగా లేకపోయింది. సొలొమోను చేసిన తప్పేంటంటే రాజు కాబట్టి 700 మంది భార్యలను చేసుకున్నాడు. మరి వారికి ఉపపత్నులను చేసుకున్నాడు. వీళ్ళంతా ఏంటంటే ఈ సొలొమోను రాజు ఆయన కంటికి నచ్చింది, ఆయన కంటికి ఇంపైనది కనిపించింది ఆమెను చేసుకున్నాడు. కానీ వీళ్ళందరూ అన్యులు ఆ రాజు యొక్క హృదయాన్ని ఏం చేశారట, అన్య దేవతల వైపు తిప్పేశారంట. మరి దావీదులాగా మరి అతని హృదయం లేదు, దేవుని అనుసరించలేకపోతా ఉన్నాడు. మరి 7వ వచనం మనం చూస్తే అతడు ఇంకా కేమోసు అను మోయాబీయుల హేయమైన దేవతను, మేలేకు అమ్మోనీయుల హేయమైన దేవతను యెరూషలేము ఎదుటను కొండ మీద బలిపీఠములను కట్టించనంట. ఎంత ఘోరమైన పరిస్థితులు అండి. సొలొమోను రాజు మరి ఎంత జ్ఞానుడు, ఎంత జ్ఞానము, ఈ లోకంలో అంత జ్ఞానవంతుడు లేనే లేడు, దేవుని అంత భయభక్తి లేనివాడు. మరి అలాంటి సొలొమోను యొక్క హృదయమును వారి యొక్క భార్యలు తిప్పివేశారు. అంత మాత్రమే కాకుండా హేయమైన దేవతలకు మరి అతను గుళ్ళు కట్టించడం, బలిపీఠాలు కట్టించడం జరిగింది. పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తం అతడు మరి అలాగూ చేశాడు. ఎంత దారుణం చూడండి. 10వ వచనంలో చూసినట్లయితే సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. అంత దారుణంగా సొలొమోను యొక్క జీవితాన్ని వారు పాడు చేశారు. దాని వలన ఏం జరిగిందంట, యెహోవాకు కోపం వచ్చి అతని దాసునకు అతన్ని అప్పగించెను. ఎంతో దీవించబడ్డాడు, ఎంతో దేవుని చేతిలో వాడబడ్డాడు. కానీ ఆ అన్య స్త్రీలు వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళు తన హృదయాన్ని తిప్పివేసి విగ్రహాల వైపు అతన్ని మళ్లించడం వలన మరి తన యొక్క హృదయము దేవుని యొక్క నుండి తొలగిపోయిందంట. ఇలాగా మరి క్రైస్తవ జీవితాలలో మరి చాలా మంది మనం మరి మన వివాహం చేసుకున్న మన భార్యలను బట్టి కొంతమంది మరి మన హృదయాన్ని తిప్పివేస్తూ ఉంటారు. దేవుని వైపు కాకుండా లోకం వైపు తిప్పివేస్తూ ఉంటారు. ప్రార్థనా పరులు వాటిని గమనిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో నుండి ఒకేసారి మరి వివాహం అయిన తర్వాత వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం నుంచి వారు తప్పిపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే వివాహ బంధంలో మనం చేసుకున్న మన భార్యలు మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా లోకం వైపు తిప్పడం వలన మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలా మన జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటిని మన హృదయంలో విగ్రహంలాగా మనం ఉంచుకుంటూ మన జీవితానికి మనమే పతనం చేసుకుంటా ఉన్నాం. దేవుడు కోరుకున్నట్లు మరి ప్రత్యేకపరచబడిన దేవుని జనాంగంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభునందు ప్రియులారా, గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక,
మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అవును, చాలామంది విశ్వాసులు అవిశ్వాసులతో తెగ మాట్లాడేసేస్తూ ఉంటారు. విశ్వాసులు వెళ్ళి అవిశ్వాసులతో మాట్లాడినప్పుడు విశ్వాస యొక్క విశ్వాసాన్ని మరి వాళ్ళు కోల్పోతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. మరి క్రీస్తు నాకును బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి ఆలెక్కడికి లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? కాబట్టి మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే విశ్వాసులతో విశ్వాసులమే మనము కూడుకోవాలి. నీతిమంతులు నీతిమంతులతోనే కలవాలి. దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక లేదు. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలంటే మనం ప్రత్యేకపరచబడిన వారంగా మనము జీవించాలి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయమైన మనము మన దేహమును పాడు చేసిన ఎడల దేవుడు మనల్ని పాడు చేయను. కాబట్టి దేవుని నిబంధన జనులమైన మనము దేవుడు మనకు కలగజేసిన దానిని మనము అనుదినము పొందుకున్నట్లుగా, మరి ఆయనకు మనం కోపం పుట్టించకుండానట్లుగా దేవునికి లోబడి జీవించాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి జీవిస్తామో దేవుని యొక్క దీవెనను, దేవుని యొక్క కాపుదలను మన చుట్టుపక్కల ఉన్న అన్యాచారాలు, మన చుట్టుపక్కల ఉన్న మరి పద్ధతులను ఇవన్నీ విసర్జించి ఒకగానై ఉన్న నీ యొక్క నిన్ను రక్షించిన, నిన్ను విడిపించిన నీ దేవుని నీవు ఆరాధించినట్లయితే అయినా ఇంకా నిన్ను మేలులతో మరి నింపుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.